ఫ్రెండ్స్, ఈరోజు మనం వినాయకుని గురించి మరికొంత తెలుసుకుందాం. అన్నదమ్ములైనటువంటి వినాయకుడు మరియు కుమారస్వామి వీళ్ళిద్దరిలో అగ్రపూజ అర్హత ఎవరికి ఇవ్వాలి అని దేవతలందరూ ఆలోచిస్తున్నారు. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు చెప్పాడు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి విశ్వ ప్రదక్షిణానికి బయలుదేరాడు. ఆ సమయంలో మరి వినాయకుడికి అంత త్వరగా ఎలా విశ్వ ప్రదక్షిణ చేయాలి అన్నటువంటి మీమాంస మనసులో కలిగింది. అందుకని నారద మహర్షి ఓ చిన్న సలహా ఇచ్చాడు. తల్లిదండ్రులకి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే విశ్వ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందవచ్చు అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న వినాయకుడు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లకి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు తిరిగి ఆచరించాడు. అందువల్ల కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా ముందుగా తన అన్న వెళ్ళి వచ్చినట్టుగా కనబడుతున్నాడు. ఇంకప్పుడు కుమారస్వామి తన అన్న గణపతియే అగ్రపూజకి అర్హుడు అని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి గణేశుడు తొలి పూజ అందుకుంటున్నాడు. వినాయకుడు మూషికాసురుని గెలిచి అతన్ని ఎలుకగా మార్చి తన వాహనంగా ఉండమని వరాన్నిచ్చాడు. ఈ మూషికాసురుని భార్య ఛత్రంగా మారి వినాయకుడికి తన వంతు సేవలని అందించింది. అందుచేత వినాయక చవితి రోజున ఛత్రాన్ని అంటే గొడుగుని ఖచ్చితంగా అందరూ ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.